సమగ్ర శిక్షా ఉద్యోగులకు పే స్కేలును అమలు చేసి తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. స్థానిక ఎన్టీఆర్ చౌక్లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ఆర్ఎండ్బి అతిథి గృహం ఎదుట ఒకరోజు సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నారు. గత 15 ఏళ్లుగా విద్యాశాఖను అనుబంధంగా ఉంటూ విద్యాపరమైన సేవలు అందిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ద ఉత్సవాలను స్వాగతిస్తున్నామని, అదే సందర్భంలో దశాబ్ద కాలంగా పోరాడుతున్న తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పే స్కేలును అమలు చేయాలని గుర్తు చేశారు. వీరి సత్యాగ్రహ దీక్షకు పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధులు, నాయకులు శిబిరాన్ని సందర్శించి సాంఘీభావం ప్రకటించారు. దశాబ్ద కాలం తర్వాత ఈరోజు మనం మన యొక్క ఆశయాల కోసం ఈ రోజుని మనం అందరం కూడా చాలా గొప్పగా జరుపుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నటువంటి సమయం ఇది. ఈ సందర్భంలో తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దశాబ్ద కాలం పాటు జరిగినటువంటి నిర్లక్ష్యానికి ప్రతీకగా, దశాబ్ద కాలం పాటు జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారి ఇటువైపు చూడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రాధాన్యమైనటువంటి విద్యారంగంలో సేవలు అందిస్తున్నటువంటి దాదాపు 21,000 మంది జీవితాల కోసం ఈరోజు సత్యాగ్రహ దీక్షని సమగ్ర శిక్ష